ఇప్పుడు ప్రతి ప్రైమ్ మినిస్టర్ తెచ్చాడంటే ఎవడో ఒకటి ఏదో ఒకటి చేసి ఉంటాడు, చేయకుండా ఎవడు ఉండడు. అట్లా ప్రతి కింగ్ చేసి ఉంటాడు, ప్రతి గవర్నర్ జనరల్ చేసి ఉంటాడు. బ్రిటిషర్స్ తెచ్చారు అనడం, బ్రిటిషర్స్ తెచ్చుకున్నారు అనడం, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. బ్రిటిషర్స్ రైల్వేస్ తెచ్చారు, మన కోసం కాదు, వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. పోయేటప్పుడు రైల్వే ట్రాక్ని అయితే ఎత్తుకొని పోలేడు కాడు, అది వదిలేసిపోయిండు. సింపుల్ లాజిక్, ఎత్తుకపోయాయని ఎత్తుకపోయిండు. కానీ మన హిస్టోరియన్స్ కొంతమంది బ్రిటిషర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు వాడు ఫోర్ట్లో ఉండాలనుకుంటూ ఫోర్టిఫికేషన్ చేసుకోండు. మనకి ఇప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ చూస్తే ఇవి అప్పట్లో బ్రిటిషర్స్ కట్టిరంటాడు. అప్పట్లో బ్రిటిషర్స్ కట్టుకున్నారు, కట్టారు కాదు, కట్టుకున్నారు, అవి మిగిలిపోయింది. అదే లాజిక్. అయితే ఇక్కడ కూడా ఇండస్ వాటర్ ట్రీటీలో మనం మాట్లాడేటప్పుడు పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది సార్. ఎందుకంటే జనరల్గా కూడా నేను చెప్పే కదా, వీకర్ కంట్రీస్ని ప్రమోట్ చేయడం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఒక ఆస్పిరేషన్. అది ఆన్ ద వీకర్ సైడ్ ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ద గ్లోబల్ ఫినామినా ఇస్. అట్లా పాకిస్తాన్ సైడ్ మాట్లాడతారు, దట్ ఈస్ ఓకే. కానీ ఇండియా సైడ్ ఎవడు మాట్లాడు. అట్లా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా ఇండస్ వాటర్ ట్రీటీ న్యూస్లో ఉంటుంది. పాకిస్తాన్ దొంగ ఏడుపులు ఏడుస్తుంది, ఎందుకు వీళ్ళు ఏడు ఇండస్ వాటర్ ఆపేస్తారు అని ముందే ఏడ్చేస్తుంది. టెర్రరిస్ట్ అటాక్ జరిగి ఉంటుంది, మేము చేయలేదు అంటే నిన్ను ఎవడు అడిగిండు? నిన్ను అడగలే కదా ఫస్ట్. అట్లా వాడు ఎందుకు ముందే మొత్తుకుంటాడంటే నేను చేయలేదు అనేసిన అనుకోండి, వన్క సాఫ్ట్ నేచర్ వచ్చేస్తుంది. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ వచ్చినప్పుడు ఇండియా మీద ప్రెషర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.